ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0 ఏపీఈపీ 4.0 2024-25-29 5 ఇయర్స్ స్పాన్కి ఎలక్ట్రానిక్స్ పాలసీని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇది ఒక స్ట్రాటజిక్ ఇనిషియేటివ్గా చెప్పొచ్చు, అంటే వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనగా చెప్పుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఈ పాలసీని తీసుకొచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ని ఎలక్ట్రానిక్స్లో అంటే టీవీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇలాంటి వాటిల్లో గ్లోబల్ హబ్గా మార్చడమే. మొబైల్స్ కానీ, ముఖ్యంగా మొబైల్స్, తర్వాత సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, టీవీస్, ఇలాంటి మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్కువగా వాడుతూ ఉన్నాం మనం. వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయటంలో, ఎక్స్పోర్ట్ చేయటంలో అంటే ఎగుమతి చేయటంలో, ఇన్నోవేషన్లో కొత్తవి కనుక్కోవటంలో కొంత డిలేస్ ఉన్నాయి. వీటిని సరిచేసి, ఆ గ్యాప్స్ని సరిచేసి మనం గ్లోబల్ హబ్గా మారాలి అనే ఉద్దేశంతో ఈ పాలసీని ప్రమోట్ చేయడం జరిగిందనమాట. సో ఇలా మారాలి, గ్లోబల్ హబ్గా మనం ఎలక్ట్రానిక్స్ని ఎక్స్పోర్ట్ చేయాలి, ఇక్కడే కొత్తగా ఇన్నోవేట్ చేయాలి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు అవసరం. ఇలా పెట్టుబడులు వస్తే ఇలాంటి పరిశ్రమలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. దాంతో మనం ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయగలుగుతాం, ఫాస్ట్గా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో దీనివల్ల స్పైరల్ అవుతుంది ఎకానమీ అనేది. ఓకే, ఎలక్ట్రానిక్స్ సెక్టార్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి వాటితో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ని, ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడం కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా తీసుకొచ్చింది. దీన్ని పిఎల్ఐ స్కీమ్ అంటారు. పిఎల్ఐ స్కీమ్ అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా ఒక కంపెనీ ఇండియాలోకి వచ్చి మొబైల్ ఇండస్ట్రీని పెట్టిందండి. 2025లో ఒక 10 లక్షల ఫోన్లు తయారు చేసింది. 2026 వచ్చేసరికి 20 లక్షల ఫోన్లకి ఇంక్రీజ్ అయింది. 2027 వచ్చేసరికి 30 లక్షల ఫోన్లకి ఇంక్రీజ్ అయింది. ఇలా ఫోన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, అంటే ప్రొడక్షన్ పెంచుకుంది కదా. ఇలాంటి ప్రొడక్షన్ పెంచుకున్న కంపెనీలు, ప్రొడక్షన్ పెరుగుతుందంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది అని అర్థం అనమాట. సో దాంతోపాటు ఆ స్టేట్లో ఉంది కాబట్టి ఆ స్టేట్కి రెవెన్యూ కూడా పెరుగుతుందని అర్థం అనమాట. ఇలాంటి వాటికి సో ప్రొడక్షన్ పెంచుకున్నందుకు వాటికి ఇన్సెంటివ్స్ ఎక్కువగా ఇస్తారు, సబ్సిడీస్ ఇస్తారు. దానివల్ల ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది, వాళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతుంది, ఏదైతే తయారు చేసినటువంటి ఎలక్ట్రానిక్ గూడ్ ఉందో దాని ప్రైస్ తగ్గుతుంది, ఎక్కువ మంది దాన్ని కొంటారు, ఇలా పైలప్ అవుతుందన్నమాట. అందుకని ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని చాలా సెక్టార్స్కి ఇచ్చారు, ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కూడా ఇండియాలో ఉంది. ఈ 2 ప్రోగ్రామ్స్తో ఇంకా అదర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్తో ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ పాలసీని జోడించి రెండింటిని కలిపి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రూట్స్ను కూడా మనం కూడా ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ని ఎలక్ట్రానిక్స్ హబ్గా తయారు చేయటమే ఈ పాలసీ విధానంగా మనకు కనిపిస్తుంది. కీ ఆబ్జెక్టివ్స్ని కనుక మనం చూస్తే, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ ఇవ్వాలి, అంటే భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ యొక్క తయారీ రంగాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగాన్ని, ఎలక్ట్రానిక్స్ పరికరాల, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీని పెంచాలి. అప్రాక్సిమేట్గా 2029 వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ యొక్క ప్రొడక్షన్, అంటే ఎలక్ట్రానిక్స్ యొక్క ఉత్పత్తి $10 బిలియన్ అచీవ్ అయ్యేలాగా చూడాలి. $10 బిలియన్ ఇంక్రీజ్ అయ్యేలాగా చూడాలన్నమాట. అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ ఇవ్వాలి. దాంతోపాటు 50,000 ప్రత్యక్షమైన జాబులు అండ్ ఇండైరెక్ట్ జాబ్స్, పరోక్షమైన జాబులు కూడా క్రియేట్ చేయగలగాలి ఈ రంగంలో. ఎక్స్పోర్ట్స్ను కూడా ప్రమోట్ చేయాలి. 2029కి వచ్చేసరికి $3 బిలియన్ ఎక్స్పోర్ట్స్, ఎగుమతులే లక్ష్యంగా పనిచేయాలి. ఇన్నోవేషన్ అండ్ R&Dని ప్రమోట్ చేయాలి. సస్టైనబిలిటీని, సుస్థిరాభివృద్ధిని ప్రమోట్ చేయాలి. ఎన్వైరన్మెంట్ని, వేస్ట్ని తగ్గించుకునేలాగా మనం ముందుకెళ్ళాలి. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ని ఏర్పాటు చేయాలి. అందుకని విశాఖపట్నం, తిరుపతి, అనంతపురాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, ఎలక్ట్రానిక్ EMCs, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ జోన్స్గా ఏర్పాటు చేయాలి. సో ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలో కీ సెక్టార్స్ని కనుక మనం చూసుకుంటే, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, వినియోగదారుడు మనం కన్జ్యూమ్ చేసేవి, టీవీలు, స్మార్ట్ ఫోన్లు, వేరబుల్స్, అంటే
సపోజ్ మనం ఒక ఇయర్ ఫోన్ వాడుతున్నాం, దాన్ని వేరబుల్స్ అంటారు. అంటే సో మనం వైర్లెస్ ఇయర్ ఫోన్స్ వాడుతున్నాం కదా, టీడబ్ల్యూసి. సో అలాంటివి. ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, అంటే రోబోటిక్స్ కానీ ఆటోమేషన్ ఎక్విప్మెంట్ కానీ ఇలాంటివి. అంటే సపోజ్ ఒక ఫ్యాన్ ఇండస్ట్రీ ఉందనుకోండి, ఆ ఫ్యాన్ తయారు చేయడానికి ఒక రోబో ఉంటుంది. ఇవి ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్. స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ అంటే డిఫెన్స్కి సంబంధించినవి. సపోజ్ మనం అర్జున్ అనే ఒక ట్యాంకును తయారు చేస్తున్నాం అనుకోండి, అట్లా. తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి ఇప్పుడు, అలాంటి ఈవీ కాంపోనెంట్స్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, డ్రోన్ మనం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. ఇలాంటి టెక్నాలజీస్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటారు. ఇన్సెంటివ్స్ అండ్ సపోర్ట్స్ చూస్తే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. ఏవైతే కంపెనీలు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ అనేది పెడతాదో, అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, అలాంటి వాటికి సో వాళ్ళు మెషినరీ కొనుక్కోవడానికి 25 నుంచి 30% సబ్సిడీ ఇస్తుంది. పెద్ద ఇండస్ట్రీ ఎవరైనా పెట్టారనుకోండి, సో వాళ్ళకి 20 నుంచి 25% సబ్సిడీ ఇస్తుంది. దాంతోపాటు ఇంట్రెస్ట్ సబ్సిడీని కూడా 5 సంవత్సరాలకి 5% ఇస్తుంది. అంటే ఎక్కడైనా బ్యాంకు నుంచి ఒక ఎంఎస్ఎంఈ కానీ ఒక పెద్ద ఇండస్ట్రీ కానీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ పెడతా ఉంటే వాళ్ళు 100 కోట్లు తెచ్చుకున్నారనుకోండి ఆ బ్యాంకు నుంచి, ఆ బ్యాంకుకి ఒక 10% ఇంట్రెస్ట్ పే చేయాలనుకోండి, దాంట్లో 5% గవర్నమెంట్ పే చేస్తుంది, 5% మీరు చేస్తే సరిపోతుంది. స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ కూడా 100% ఇస్తుంది ల్యాండ్ని కొనేటప్పుడు. తర్వాత పవర్ కూడా 5 నుంచి 7 సంవత్సరాల వరకు 1 నుంచి 2 రూపాయలు ప్రతి యూనిట్కి కూడా సబ్సిడీని ఇస్తుంది. అంటే ఒక యూనిట్ 7 రూపాయలు అనుకోండి, 2 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది అనుకోండి, 5 రూపాయలు మీరు పే చేయాలి. ఇలా కూడా ఉంటుంది. తర్వాత ఎక్స్పోర్ట్ అండ్ ఇన్నోవేషన్ సపోర్ట్ చూస్తే ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మీద 50% తగ్గిస్తుంది. R&D గ్రాంట్స్ ఇస్తుంది. సో 2 crore రూపీస్ స్టార్టప్స్కి R&D గ్రాంట్ కింద కేటాయించడం జరిగిందనమాట. ముఖ్యంగా ఐఐటి శ్రీ సిటీలో, తర్వాత ఐఐటి తిరుపతిలో ఇలాంటివన్నిటిని కూడా ప్రమోట్ చేస్తున్నారు R&D గ్రాంట్స్ని. తర్వాత పేటెంట్ ఫైలింగ్. ఎవరైతే పేటెంట్ ఫైల్ చేస్తారో ఆ పేటెంట్ కాస్ట్లో 75% తిరిగి చెల్లిస్తుంది గవర్నమెంట్ అనేది. సో మెగా ప్రాజెక్ట్కి స్పెషల్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. యాంకర్ యూనిట్స్కి అడిషనల్ 5% క్యాపిటల్ సబ్సిడీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఓవర్ 500 crores. అంటే 500 కోట్ల కన్నా ఎక్కువ పెట్టే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ యాంకర్ యూనిట్స్కి 5% క్యాపిటల్ సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంది. కస్టమైజ్డ్ ప్యాక్స్ అంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో కనుక లిస్ట్ అయి ఉంటే వాటికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా డెవలప్ చేస్తుంది. లైక్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ని కేంద్ర ప్రభుత్వం సహాయంతో విశాఖపట్నంలో, తిరుపతిలో అండ్ టెస్టింగ్ ల్యాబ్స్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా అనేక రకాలైనటువంటి సపోర్ట్స్తో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఎక్స్పోర్ట్ చేయాలి. ఆ ఎక్స్పోర్ట్ ఏ ప్రదేశం నుంచి చేయాలి? పోర్ట్స్ నుంచి చేయాలి. అందుకని లాజిస్టిక్స్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కృష్ణాపట్నం పోర్టు, విశాఖపట్నం పోర్ట్ని ఎక్స్పోర్ట్స్కి హబ్గా మార్చడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే నైపుణ్యం అభివృద్ధి అవసరం అండి, స్కిల్ డెవలప్మెంట్ అవసరం. అందుకని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ని కూడా ప్రమోట్ చేస్తారు. ఎవరైతే ఎంఎస్ఎంఈస్లో ఇలాంటి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఎస్ఎంఈలో పనిచేయాలనుకుంటున్నారో, జాబ్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో ఇలా స్కిల్ డెవలప్మెంట్ వర్క్ కూడా జరుగుతాయి అన్నమాట. ఇండస్ట్రీ అకాడమీ పార్ట్నర్షిప్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ని ఇలాంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ని ఇండస్ట్రీస్తో కొలాబరేట్ చేసి సో ఇక్కడ ప్రాక్టికల్ స్కిల్స్ని నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనందరికీ తెలుసు సింగిల్ విండో పోర్టల్ ఉంది, త్వరగా క్లియరెన్సెస్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ బ్యాంక్గా ఉంది, అంటే 5,000 ఎకరాలు ప్రభుత్వం చేతుల్లో ప్రస్తుతం ఉంది. వాటిని ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఈజీగా ల్యాండ్ ఎక్వైర్ అయి ఉంది కాబట్టి ఈజీగా ఎంఎస్ఎంఈస్కి హెల్ప్ చేయగలుగుతారు. సో దాంతోపాటు గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుస్తున్నాం మనం, అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ హబ్గా. ఈ వేస్ట్ని కూడా మనం మేనేజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇలా ఏపీ ఎలక్ట్రానిక్స్ మిషన్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది సో అప్రూవల్ ఇచ్చేటువంటి ఏజెన్సీ అనమాట. మొత్తానికి ఈ పాలసీ ఆంధ్రప్రదేశ్ని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడానికి ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో పవర్ అవైలబిలిటీ కూడా 24/7 ఉంది. సో కాస్ట్ అడ్వాంటేజ్, లేబర్ తక్కువ రేటుకి కూడా వస్తారు. సో ముఖ్యంగా మనం చూస్తే ఏపీ ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టంలో ఫాక్స్కాన్ కానీ శ్రీ సిటీలో ఉంది, డిక్సాన్ టెక్నాలజీస్ తిరుపతిలో ఉంది, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, శాంసంగ్ వచ్చేసి సప్లయర్ ఎకోసిస్టమ్ డెవలపర్గా ఉంది. సో ఇలాంటి దిగ్గజ కంపెనీలు కూడా ఉన్నాయి. దీంతోపాటు ఈ పాలసీ వల్ల అదర్ కంపెనీస్ కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ అండి 4.0 2024 to 29 5 years ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది.
థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.